హలో అండి, మై సెల్ఫ్ నారాయణమ్మ. రియల్ ఎస్టేట్లో ఎక్కువగా జరిగే మోసాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిది నకిలీ డాక్యుమెంట్స్. అవునండి, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ చూయించి ఫ్లాట్ని అమ్మాలని చూస్తారు. అలాంటి మోసాలు జరగకుండా న్యాయ నిపుణుడితో పరిశీలించండి. నెక్స్ట్ది క్లియర్ టైటిల్స్ లేని భూమి. అవునండి, కొన్ని యాజమాన్యంపై వివాదాలు లేదంటే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూమి ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి. అప్రూవల్స్ ఉన్నాయని తప్పుడు ప్రచారం. అప్రూవల్స్ లేకున్నా కూడా అప్రూవల్స్ ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తూ కూడా భూమిని అమ్మే ఛాన్స్ ఉంటుంది. సంబంధిత అధికారులతో వెరిఫై చేసి ఫ్లాట్ తీసుకోండి. ఒకే ఫ్లాట్ను ఇద్దరికి అంతకంటే ఎక్కువ మందికి అమ్ముతుంటారు. అలా కాకుండా చూసుకోవాలంటే ఫస్టే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి యాజమాన్యం యొక్క రికార్డ్స్ ముందు మొత్తం చెక్ చేసుకోండి. ఒక ప్లాట్ను చూపించి ఇంకో ప్లాట్ ఇవ్వడం. అవునండి, ఇలాంటి మోసాలు జరగకుండా ఉండడం కోసం మీరు డైరెక్ట్గా సైటుకు వెళ్ళి ప్లాట్ నెంబర్ని లేఅవుట్ను ధృవీకరించుకోండి. తప్పుడు హామీలు. 6 నెలల్లో డబల్ అవుతుంది, వెంటనే పెరుగుతుంది, ఫుల్ డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఒకసారి మీరు సైట్ని విజిట్ చేసి ప్లాట్ కొనడానికి సిద్ధమవ్వండి. సరిహద్దులు స్పష్టంగా లేకపోవడం. సర్వే నెంబర్లు, కొలతలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. తొందర పెట్టి అడ్వాన్స్ తీసుకోవడం. త్వరగా అడ్వాన్స్ ఇవ్వండి లేదంటే అవకాశం పోతుంది అని ఒత్తిడి చేస్తే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే సిద్ధం కావాలి. ఫైనల్గా ఒక్క మాట, రియల్ ఎస్టేట్లో మంచి అవకాశాలు ఉంటాయి, ఇలాగా మోసాలు జరుగుతుంటాయి. మీరు ఓపికతో తొందరపడకుండా అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.